లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పుతో కాల్చివేయును, గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి పొట్టును నిప్పుతో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. ఈనాటి పూజ బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదము. విజయవాడ మేత్రాసనము, ముత్యాలంపాడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు దారదాస్ మరియు తోట వెంకటేశ్వరరావుల వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దార అంతోని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు దొండేటి బాలరెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దొండేటి అన్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ కీర్తిశేషులు ఏరువా శ్రీవారెడ్డి అన్నమ్మగార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ కుటుంబ సభ్యులు, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ కీర్తిశేషులు బిఎస్ ఇజ్రాయెల్, స్వాతిగార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరికినందుకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట పూజాబలిని సమర్పిస్తున్నారు. కరుణ్ అంతోని థామస్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజాబలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసఫ్ స్పందన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు
కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. కరుణించు ఓ ప్రభువా, నేను ఇక్కట్లలో విపత్కాలములలో చిక్కుకొని ఉన్నాను. విచారము నా నేత్రములను క్షీణింపచేయుచున్నది. నేను పూర్తిగా కృంగిపోవుచున్నాను. దుఃఖముతో జీవితాన్ని గడుపుతున్నాను. ఈ ఆగమన కాలములో ఓ ప్రభువా, మమ్మల్ని రక్షించి మీ యొక్క రక్షణను మేము చవిచూసే భాగ్యాన్ని దయచేయండి. మేము మా కుటుంబ సభ్యులు మీ మహత్వమును చూడగలిగే భాగ్యాన్ని దయచేయండి. మరియు మా అందరికీ నీ అనుగ్రహాన్ని ఇచ్చి దీవించండి. మేము చేయు కార్యములెల్లా సఫలము ఈ ఆగమన కాలములో చేయండి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీపై ఆధారపడి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనము. ప్రభువు మీ మధ్యకు వచ్చి అద్భుత కార్యములను చేయును. కావున మీరు మీ పాపముల నుండి వైదొలిగి మిమ్మల్ని మీరు పరిశుద్ధులను గావించుకొనుడు. పూజా బలిలో పాల్గొంటున్న మనమందరము, ఆగమన కాలంలో ఉన్న మనమందరము ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కరుణ అందరికీ అవసరము. ఏలైనా మనము పాపమనే భారముచే కృంగి కుసించి మనము దుఃఖముతో జీవిస్తున్నాము. కావున ప్రభువే మనకు రక్షణ. అందుకే ప్రభుని ఆహ్వానించుకుందాం. మనము పాపానికి దూరంగా ఉండి ఆ ప్రభు ప్రసాదించే ఈ గొప్ప వరాలను మన హృదయంలోకి స్వీకరించి మన జీవితాలను ఆయన చిత్తానుసారంగా జీవించుకునే భాగ్యాన్ని మనకు దయచేయమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రాక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా,
నీ ఏకైక కుమారుణ్ణి ఆగమమును కొరకు సిద్ధపడునట్లు మా హృదయములను ఉత్తేజపరచుము. ఈ విధమునతని ఆగమమున ద్వారా మేము హృదయ పరివర్తనము చెంది నీకు మా సోదరి సోదరులకు నిండు మనస్తో సేవ చేయుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలు పవిత్ర దేవుడునైన నేను నీకు విమోచకుడును. మొదటి పఠనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నీ దేవుడును ప్రభువునైన నేను నీకు బలమును వసగుదును. నీవు భయపడకము, నేను నిన్నాదుకొందునా అని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. పురుగి వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడైన ఇశ్రాయేలు, భయపడకము, నేను నిన్ను ఆదుకొందును. ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభువు పలుకులు. నేను నిన్ను నూర్పుడి కొయ్యగా చేయుదును. దానికి పదునుగల క్రొత్త పారలను పండ్లుగా అమర్తును. నీవు పర్వతములను నూర్పి పాడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వానిని తూర్పార పట్టగా అవి గాలికి ఎగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు, ఇశ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయిల్లుదువు. దీనులు పేదలనైన వారు దప్పిక గొనిన వారిని గాని నీరు దొరకదయ్యెను. వారి నాలుక పిడుచగట్టెను. ప్రభువైన నేను వారి మొర విందును. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని చేయి విడువను. నేను బోడిగనున్న కొండల్లో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలు పుట్టింతును. ఎడారిని కొలనులుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారులు, కసివిందు చెట్లు, గొంజి చెట్లు, ఒలీవులు నాటుదును. మరుభూమిలో నేరేడులు, సరళ వృక్షములు, తమలములు పాతుదును. ప్రజలు దీనినెల్ల చూచి ప్రభువైన నేను ఈ చేయుదమును చేసితినని, ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన నేను ఈ కార్యము సల్పితినని స్పష్టముగా గ్రహించి అర్థము చేసుకొందురు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. నా రాజు అయిన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ. ప్రభు ప్రేమాపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు, నీ ప్రభావమును ఒగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానమును నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. అందరూ. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నాకు జీవము నీచును, నా బాధలో నాకు నెమ్మది నీచును. నీ వాక్యము నాకు జీవము నీచును, నా బాధలో నాకు నెమ్మది నీచును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 11 వచనములు 11 నుంచి 15 వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడునూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మ యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యముకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యంతో కబలించ యత్నిస్తున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి, ధర్మశాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే, వీలున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఒక విచారణలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంటిలో ఉన్న ఆ ఇంటి ఇల్లాలకి ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ వలన వారి ఇంటిలో కరెంట్ అనేది రావడం లేదు. ఒక 4 రోజుల నుంచి రిపేర్ వర్క్ పెండింగ్లో ఉంది. సాయంత్రం కాగానే ఆ అబ్బాయి చదువుకోవాలన్నా ఏదైనా తీసుకురావాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుండేవాడు. సాయం సమయమున ఒకరోజు తల్లి వంట చేస్తూ ప్రక్కనున్న గదిలోకి వెళ్ళి కావలసిన సరుకుల బాక్స్ని తీసుకురమ్మని కొడుక్కి ఆజ్ఞాపించింది. ఆ అబ్బాయి చీకటిగా ఉంది, నేను వెళ్ళను, నాకు భయమేస్తుంది అని అంటున్నాడు. వెళ్ళు, నాకు చాలా పనుంది కిచెన్లో, నువ్వే తీసుకురా అని వాళ్ళమ్మ చెబుతూ ఉంది. భయమేస్తుందని ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు జరిగేది వారి మధ్యన సంభాషణ. చివరికి వాళ్ళమ్మ చెప్పింది, భయపడకు, నీ వెళ్ళి తీసుకురా, ఆ రూములో యేసుప్రభు ఉన్నారు అని. అబ్బాయి సందేహిస్తున్నాడు, నిజంగా ఉన్నాడా రూములో అని కొంచెం ముందుకు వెళ్ళాడు. చివరికి డోర్ తెరిచి గదిలో ప్రవేశించి, క్రీస్తు ప్రభువా ఇక్కడ ఉన్నావా అని ప్రశ్నించి ఆ బాక్స్ని తీసుకొని వచ్చి తల్లికిచ్చాడు. తల్లి సంతోషంతో, నేను నీకు చెప్పాను కదా, క్రీస్తు ప్రభు ఆ రూములో ఉన్నాడు, ఆ గదిలో ఉన్నాడు, భయపడకు అని. ఇప్పుడు అర్థమైందా? ప్రభు ఉన్నాడు, భయపడకు అని.
ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వవేదంలో కూడా ఇజ్రాయేలు ప్రజలు బాప్తిస్మ యోహాను వరకు దాదాపు 400 సంవత్సరాలు వాళ్ళు మతపరంగా కానీ, రాజకీయంగా కానీ, పూజాపరంగా కానీ కొన్ని హింసలకు, కొన్ని బాధలకు వాళ్ళు లోనయ్యారు. ఆ హింసలు, బాధలు అనేవి రక్షకుని రాక కోసము నిరీక్షిస్తూ ఉండేవారు. నిరీక్షిస్తున్నా కానీ వాళ్ళలో కొన్ని భయాలనేటివి ఉండేది. వాళ్ళు కూడా భయపడుతుండేవాళ్ళు. మాకు ఏమవుతుందో, మా జీవితం ఎలానో అని భయంతో జీవిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాలను ఒకసారి మనము పరిశీలన చేసుకుందాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నవాళ్ళు కానీ, మధ్య వయస్సులు కానీ, ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణకి జీవితం గురించి, పిల్లల చదువు గురించి, ఉద్యోగం గురించి, వ్యవసాయం గురించి, వ్యాపారము, ఇలా రకరకాలైన పెళ్ళి, రకరకాలైన వాటి గురించి ప్రతి ఒక్కరూ భయపడుతూనే ఉన్నారు, భయపడుతూనే జీవిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఏమవుతుందో భవిష్యత్తులో, నా మరణం ఎలా వస్తుందో అని రకరకాలైన వాటి గురించి భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. అంటే ఈ భయం అనేది ఏం తెలియజేస్తుందంటే ప్రతి ఒక్కరికి మనమందరము కూడా బలహీనులము, మనలో శక్తి లేదు, మన సొంత శక్తి ద్వారా మనము జీవితాన్ని కొనసాగించలేము. తప్పకుండా ఆ ప్రభు పైన ఆధారపడి జీవించాలి. ఆ చిన్న ఉదాహరణకు తల్లిది మరియు అబ్బాయిది చూస్తే ప్రభు అక్కడ ఉన్నాడనగానే ధైర్యం వచ్చి ఆ అబ్బాయి వెళ్ళి దానిని తీసుకొచ్చారు. అదేవిధంగా అటు ఇజ్రాయేల్ ప్రజలు కానీ, ఇటు మనము కూడా కానీ ప్రతి ఒక్కరము భగవంతునిపై ఆధారపడి జీవిస్తే, ప్రభునామాన్ని స్మరిస్తే మనలో ఉన్న భయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది అందరూ కూడా గ్రహించాలి అని ప్రభు ఈ ఆగమన కాలంలో మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ప్రభు ఆనాడు భయపడ్డ ఇజ్రాయేలు ప్రజలకు ఈనాడు భయపడుతున్న మనకి ఈనాడు మొదటి పఠనం ద్వారా మరి ఇతర వాక్యాల ద్వారా మనకి అభయాన్ని ఇస్తున్నారు. ఆ యెషయా గ్రంథంలోనే మనము చదువుతూ ఉన్నాము. ప్రభు అంటున్నారు, మీరు భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నాను, మీరు వెరువకుడు, నేను మీ దేవుడను, నేను మీకు బలాన్ని వసగి మిమ్మల్ని కాపాడుతా, నా శక్తిని మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. ఆ ప్రభువే అంటున్నారు, మిమ్మల్ని అవమానించేవారు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని హింసించేవారు ఉన్నారు, మీ శత్రువులు ఉన్నారు, మీతో పోరాటం చేసేవారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా నిన్ను ఓడించలేరు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను. వీళ్ళంతా ఎవరు? ముఖ్యంగా సైతాను శక్తులు, ఈ లోకపు ఆకర్షణలు, ఇవన్నీ కూడా మనల్ని వివిధ రకాలైన మనుషుల ద్వారా, వారి దుష్క్రియల ద్వారా, వారి దుష్ట తలంపుల ద్వారా మనకి కొన్నిసార్లు అవమానాన్ని కానీ, హింసను కానీ, వేధించడం కానీ, కొట్లాట కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు భయపడవలదు, ఏలైనా నేను మీ దేవుడను, మీ ప్రభుడను, కావున మీకు నేను బలాన్ని ఇస్తాను, కాచి కాపాడుతాను అని ప్రభు సెలవిస్తున్నారు. మరి ప్రభు మరి యొక్క ఉదాహరణను కూడా ఇస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రభువునైన నేను, పవిత్రుడైన నేను మీకు విమోచకుడను. ఈ ఆగమన కాలంలో మనము నిరీక్షించేది మన రక్షకుడు మనల్ని విమోచిస్తాడు. ఈ లోకంలో ఉన్న సకల పాపాల నుంచి, ఆపదల నుంచి మరియు రకరకాలైన హింసల నుంచి ఆ ప్రభు తప్పకుండా విమోచిస్తాడు. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను మీతో ఉంటున్నాను, నేను మీకు శక్తిని వసగుతున్నాను. కాబట్టి కొండల లాంటిని, పర్వతం లాంటిని కూడా మీరు పిండిగా చేయవచ్చు నా శక్తి ద్వారా, నా బలం ద్వారా. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ జీవితాలలో పెద్ద పెద్ద సమస్యలు ఉండొచ్చు,
రోగాలుండొచ్చు, మీరు పరిష్కరించలేని ఎన్నో ఉన్నాయి మీ జీవితాల్లో. కానీ వాటన్నిటి కూడా పరిష్కరించేది, తీసివేసేది, న్యాయం చేసేది కేవలం ప్రభు ఒక్కరు మాత్రమే. ఆ ప్రభుతో ఉండు, ఆ ప్రభు శక్తి వలన ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అందుకే ప్రభు అంటున్నారు, ప్రభువునందు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు సంతసించండి, ఆనందించండి, ఇజ్రాయేలు ప్రభువునందు మీరు అతిశయించండి అని తెలియజేస్తున్నారు. మనకు తోడుగా ఉంటానని ప్రభు యాగమాన కాలంలో మనకి అభయాన్ని ఇస్తున్నారు. కావున రక్షకుని కోసము మనందరం కూడా నిరీక్షించాలి. ఏలైనా ఆకలిగొన్న వారికి, దప్పికగొన్న వారికి నేను దాహాన్ని, ఆహారాన్ని ప్రసాదిస్తాను అని ప్రభు అంటున్నారు. మరియు ఎండిన నేల, ఎడారి, లోయలలో జీవపు నదులను ప్రవహించే నీరును ఇచ్చి వాటి ప్రక్కన దేవదారు వృక్షాలు కానీ ఇతర వృక్షాలు కానీ అన్నీ కూడా నేను పెరిగేటట్టు చూసి అవి ఫలించేటట్టు చేస్తాను. దానిని బట్టి మీరు నేను చేస్తున్నానని మీరు అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా మనందరం కూడా ఎడారిలా ఉన్నాము, ఎండిపోయిన నేలలా ఉన్నాము. మనమందరం కూడా ఆధ్యాత్మికంగా ఆకలి దప్పికతో ఉన్నాము. ఈ నిరీక్షణ కాలములో, ఈ ఆగమన కాలములో తీర్చేది ఒకే ఒకరు, అది ప్రభువు, ఆయన రాకడ. కావున అధైర్యపడకుండా ధైర్యంతో ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి నిరీక్షణ కోసము, రక్షకుని యొక్క నిరీక్షణ కోసము ఎదురు చూడడానికి ప్రభువు జాన్ ద బ్యాప్టిస్ట్ వారిని పంపారు, బాప్తిస్మ యోహాను. ఆయన మొట్టమొదటిగా తనను తాను సిద్ధం చేసుకున్నాడు ప్రభు రాకను సిద్ధం చేయడానికి. ఎలా అంటే ఆయన యూదాసీమలో ఉన్న యోర్దాను నది యొద్దకు వెళ్ళి ఎడారిలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఒంటె రోమముల వస్త్రములను ధరించాడు, నడుముకు పట్టిని కట్టుకున్నాడు. ఆయన మిడతలను భుజిస్తున్నాడు, పట్టు తేనెను త్రాగుతున్నాడు. అంటే ప్రభు కోసము ఆయన ఈ విధంగా సిద్ధమై ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించడానికి తనను తాను ఎడారికి వెళ్ళి ప్రభువులోనే లీనమయ్యారు. మరి మనము ఏ విధంగా సిద్ధమవుతున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. బాప్తిస్మ యోహాను యోర్దాను నది దగ్గర ఉన్నప్పుడు ఆయన బోధిస్తున్నాడు ప్రజలకి. కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తనము చెందుడు, ఆయన మార్గాలను సిద్ధము చేయుడు, ఆయన బాటను సరళం చేయుడు అని తెలియజేసినప్పుడు ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చి ఏం చేశారు? వాళ్ళ పాపాలను ఒప్పుకొని హృదయ పరివర్తనము చెంది జ్ఞానస్నానము పొందారు. అదేవిధంగా పరిసయ్యులు, సాదుసీయులు వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా జ్ఞానస్నానం ఇవ్వమని అడిగినప్పుడు మిమ్మల్ని హెచ్చరించినది ఎవరు అని వాళ్ళకి కొద్దిగా హెచ్చరిక చేశారు. యోహాను గారు వారితో అంటున్నారు, గొడ్డలి సిద్ధముగా ఉన్నది, ఫలించని ప్రతి వృక్షమును ఆయన నరికి వేసి అగ్నిలో వేస్తారు. కాబట్టి మీరు హృదయ పరివర్తనము చెందే పనులను చేయుడు. అదే వచనాన్ని మనకు కూడా భగవంతుడు ఈనాడు బాప్తిస్మ యోహాను ద్వారా తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా హృదయ పరివర్తన చెందాలి. ఈ యొక్క ఆగమన కాలములో మీలో కూడా చాలా పాపాలు ఉన్నాయి, మీరు ఆధ్యాత్మికంగా ఫలాలను మీరు ఇవ్వడం లేదు అని హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకై మనందరం కూడా మారు మనసు పొంది మనము ప్రభు రక్షణ కోసము నిరీక్షించి వేచి ఉండాలి. అందుకే బాప్తిస్మ యోహాను అంటున్నారు, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము వసంగును. తూర్పారబట్టుటకు ఆయన చేతిలో చేట సిద్ధముగా ఉన్నది. ఆ చేట అనేది రాజా దండనము, తుది తీర్పు, అంతిమ దినమ తీర్పు. గోధుమ గింజలు ఆ యొక్క చేట ద్వారా తూర్పు పట్టినప్పుడు గింజలు ఒక దగ్గర, పొట్టు ఇంకో దగ్గర పడుతూ ఉంటాయి. గింజలు భక్తిమంతులను, విశ్వాసవంతులను సూచిస్తున్నాయి. ఆ పొట్టు అనేది అపవిత్రులను,
అవినీతి పరులను సూచిస్తున్నాయి. గింజలు ఎక్కడికి వెళ్తాయి? గిడ్డంగులలోకి వెళ్తాయి. గిడ్డంగి అంటే పరలోకము. మరి పొట్టు ఎక్కడికి వెళ్తుందంటే నరకాగ్నిలోకి వెళ్తుంది. అది నరకము. కావున ప్రభు కోరుకునేది ఈ ఆగమన కాలంలో ప్రతి ఒక్కరు కూడా గింజవలే నీతిగా పవిత్రంగా ఉంటే పరలోకానికి వెళ్తారు. ఈ సమయాన్ని దేవుడు అందరికీ ఇస్తున్నారు. కావున హృదయ పరివర్తనం చెంది రక్షకుని కోసము నిరీక్షించాలి. అందుకే మనందరికీ మెస్సయ్య రక్షకుడు వస్తున్నారు, సిద్ధపడండి, నిరీక్షించండి, పాపము నుంచి వైదొలగండి, పాప పరిహారం చెల్లించండి, పవిత్ర జీవితాన్ని జీవించండి, దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మనల్ని ఈ యొక్క ఆగమన కాలంలో రక్షించి కాచి కాపాడుతారు. అందుకే ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, జపమాలను జపించండి, మరియు ఇతరమైన పుణ్యక్రియలు చేసి దేవునికి దగ్గరగా తోటి వారికి సహాయంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుతారు. ఈ యొక్క వరాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ యొక్క పూజ బలిలో ప్రార్థించుకుందాము. మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో స్వీకర పాదుకో శుభకర. అందుకో స్వీకర పాదుకో శుభకర. మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించే అర్పణను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించిన శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రలుగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా,
భావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమన అతడు మహిమతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతోనూ మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షిస్తున్నాము. కావున దూతలతో అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకమన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. ఆవునహో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు పూరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే
మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందున్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎడబాయకుండినట్లు ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమదానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమదానం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమదానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమదానం. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా సిద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమరహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవిస్తున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధించుము. శాశ్వతముగా నిలుచు వాటిపైన మేము మనసు నిలుపుకొనున్నట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాల నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాల నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా. యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక.